నేను 5 తారీఖు రాలేను, 11 తారీఖు అయితే నేను విచారణకు వస్తాను నిన్న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్కి తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ తర్వాత 9 తారీఖు రోజు హరీష్ రావు గారు హాజరైన తర్వాత క్వశ్చన్ పేపర్ ఏంది అని మళ్ళీ ఆయన అడుక్కొని క్వశ్చన్ పేపర్ను బట్టి మళ్ళీ ఆన్సర్స్ ఎట్లుండాలి ఏం కథ ఈ వ్యవహారం అంతా చక్క తీసుకునేటట్టుగా అనిపిస్తూ ఉంది. సో మరి 5 తారీఖు రాలేను, 11 తారీఖు అయితే రాగలుగుతా అని చెప్పి కేసీఆర్ చెప్పడం, సో ఆయన ఏదైనా బిజీ వర్క్ ఉన్నా అంటే ఏం బిజీ లేడు, ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. నిన్న కనీసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జెండా ఎగరేస్తేందుకు కూడా రాలే, బైకానే కూర్చున్నాడు. అదే షెట్ కింద కూర్చొని ఇక సరే ఆయన పనిలో ఆయన ఉన్నాడు వ్యవసాయదారుడిగా. కానీ 11 తారీఖు వస్తా అని చెప్పడం ఏంటంటే క్వశ్చన్ పేపర్ కోసం వెయిట్ చేస్తూ ఉండు. అయితే సేమ్ క్వశ్చన్ పేపర్ ఉండకపోవచ్చు కేసీఆర్ గారు, తేడా ఉండొచ్చు. హరీష్ రావు గారి క్వశ్చన్ పేపర్ వేరు, ఈటల రాజేందర్ గారి క్వశ్చన్ పేపర్ వేరు, మీ క్వశ్చన్ పేపర్ వేరే ఉంటుండొచ్చు బహుశా. కాబట్టి మీరు ఏం సమాధానాలు చెప్పినా నిజంగా అది నిజాయితీగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో మీ ప్రమేయమే లేదు, ఆ దశకిన దాంట్లో కేసీఆర్ గారి కాలు లేదు, ఏలు లేదు, గోరు లేదు అనుకుంటే 5 తారీఖు ఎందుకు గందాకి ఎందుకు 3 తారీఖు నేను వస్తున్నాను పోవాలి. ఉల్టా గదవరదాకా ఉంటా అరాకి దానికి బాగానే వస్తా ఎంతసేపు పని అని చెప్పి 3 తారీఖే రావాలి. అట్లా రాగలిగితే ఎస్ కేసీఆర్ చెప్పింది కరెక్టే అనుకోవచ్చు. ఈ 11 తారీఖు దాకా ఆయనే వాళ్ళ కొడుకేమో నేను అమెరికా పోతున్నాను, నేను ఇప్పుడు రాలేనని ఆయన పోయిండు ఓ పంచాయతీలో. ఈ తండ్రి ఏమో ఇప్పుడు నేను రాలేదని ఈయన తప్పించుకుంటా ఉన్నాడు. ఇక ఎటొచ్చి హరీష్ రావు గారి టైము, హరీష్ రావు కాపాడాలి మళ్ళీ వీళ్ళని చెప్పేటువంటి హరీష్ రావు చెప్పేది పచ్చి అబద్ధము, కాకపోతే ఆ అబద్ధాన్ని నిజం లెక్క చెప్పే ప్రయత్నం చేస్తాడు. అద్భుతమైనటువంటి నిజంగా మామ చుట్లకి వచ్చి చెప్పినట్టుగా చెప్తాడు అన్నట్టు. కాబట్టి కాళేశ్వరం కమిషన్ ముంగట కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం మరి ఏం చెప్తుంది, ఏం కథ, తర్వాత క్యాబినెట్లో ఈ కాళేశ్వరం నివేదిక ఆధారంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా, అసలు ఈ నివేదిక అందుతుందా, ఇప్పుడు ఈ అనేకమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంది. కాబట్టి కేసీఆర్ గారు మీరు నమ్ముతురో ఏమో ఈ ప్రభుత్వం ఈ మీద చర్యలు తీసుకుంటే, మేమైతే నమ్ముతలేము, మాకు ఆ నమ్మకం లేదురా అది. కాబట్టి మీరు పెద్దగా రంది పెట్టుకోకుర్రి అని ఏ ప్రశ్న అడిగినా కానీ అది జవాబు అయితే రెడీగా ఉంటుంది, సేమ్ ఒకటే జవాబు. నువ్వు అడిగిన ప్రశ్ననే తప్పు అంటాడు కావాలంటే. అంతే. ఇప్పుడు ఆ వేణుమాధవ సినిమాలు అంటాడుగా, అంటాడు అప్పుడు అది అంతకుముందు ఒక హీరోయిన్ వెళ్ళొచ్చి వస్తుంది ఇంటర్వ్యూకి, వెళ్ళొస్తే మీ నాన్న పేరు ఏమిటి అంటే ఇది అని చెప్తుంది, తర్వాత ఇదేంది అంటే ఇది అంటది. అంటే తర్వాత వేణుమాధవ్ పోతాడు ఇంటర్వ్యూకి, పోయిన తర్వాత మీ నాన్న పేరు అంటాడు, అప్పట్లో బుట్టో ఇప్పట్లో ముజరాఫ్ అంటాడు. అంటే అదే సినిమాలో ఉంటుంది అది కామెడీ. అయితే విషయం ఏంటంటే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్యూన్ ఏం చెప్తాడంటే, అగో వాళ్ళకి అవే అడిగినావు క్వశ్చన్లు, వీళ్ళకి అవే అడిగినావు, ఆన్సర్లు అయితే సేమే చెప్పారు కదా, నువ్వు క్వశ్చన్ రాంగ్ అడిగితే దానికి ఎవడేం చేస్తాడు అనేటువంటి టైప్లో ప్రశ్నే తప్పు. అయితే దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారిని ఆ తర్వాత అందరినీ రిక్వెస్ట్ చేసేది, కేసీఆర్ విచారణకు హాజరయ్యేటువంటి సందర్భంలో ప్రత్యక్ష ప్రసారం పెట్టుర్రి, ప్రజలంతా చూడాలి కేసీఆర్ గారు ఏం సమాధానాలు చెప్తా ఉన్నాడు, కమిషన్ ఏం అడుగుతా ఉన్నది. హరీష్ రావుకు ఈటల రాజేందర్ గారికి కూడా సేమ్ అట్లే ప్రత్యక్ష ప్రసారం పెడితే ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సొమ్ము కాదా, మీ ఇంట్లో సొమ్ము కాదా, మా జనం సొమ్ము. కాబట్టి ప్రత్యక్ష ప్రసారంలో కేసీఆర్ గారిని కూర్చోబెట్టి రాష్ట్ర ప్రజలంతా టీవీలో కూడా కూర్చున్న తర్వాత మీరు క్వశ్చన్లు అడుగురి, ఈ అడిగిన దాంట్లో నిజాయితీ ఉందా, చెప్పిన దాంట్లో నిజాయితీ ఉందా, జనం కూడా జడ్జిమెంట్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకా ఇదొక అంశం. అయితే ఇంకొకటి జేఈఈ అడ్వాన్స్డ్ చూసిరా పేపర్ల నిండా పత్రికలు మామూలు కాదు, ఇస్తే అన్ని పత్రికలలో నెంబర్ 1, నెంబర్ 1, నెంబర్ 2 అంతే ఇదే కథ. ఇగో ఈనాడు దినపత్రిక అన్నీ ఏ నారాయణ, ఇది శ్రీ చైతన్య నారాయణ. ఇక మిగతా పేపర్లలో ఇదేంది, ఈ వెలుగు దినపత్రికలో ఇదేంది, ఇది శ్రీ చైతన్య. మళ్ళీ లోపల నారాయణ ఉంటాడు. నారాయణ ఉండా లేనట్టు కింద ఉంటాడు. ఇంకా నారాయణ కూడా ఉంటాడు, కాకపోతే తెలంగాణ ఎడిషన్లో ఉన్నాడు నారాయణ, ఇది హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇది నారాయణ. అమ్మ ఏమి ర్యాంకులు రా నాయన, 1, 2, 2, 2, 3, 4, 4, 5, 6, 7, 7, 8, 8, 9, 10, 10కి 10 నారాయణ అని చెప్పి ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ టాప్ 15 ర్యాంక్స్, ఆల్ ఇండియా ఆల్ కేటగిరీ 15 ర్యాంక్స్ ఇన్ టాప్ 10లో ఉన్నాయి మనవి అని చెప్పి
ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈ సపరేట్ బిట్ వేసిండి ఇవి నారాయణ అని చెప్తలేడు మళ్ళీ చూడండి ఇవి నారాయణ అని కాదు టాప్ ఆల్ ఇండియా ఆల్ కేటగిరీ 15 ర్యాంక్స్ ఇన్ టాప్ 10 అని చెప్పి అయితే ఆయన యాడ్లు వేసుకున్నాడు అలాని పేరు చెప్పలే మా వాళ్ళే. అయితే ఇక్కడ నేను ఈ లైవ్ చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఎవరైతే మీ పిల్లల్ని శ్రీ చైతన్య నారాయణలో చదివిపియాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఇవి చూడంగానే మన పోరగాడు కూడా ఇట్లనే అంగేసుకుంటాడేమో ఇట్లనే నిలబడతాడేమో ఇదే ర్యాంక్ వస్తుందేమో అనేటువంటి మన దాంట్లో తల్లిదండ్రులకు ఉంటుంది భ్రమ ఉంటుంది. దయచేసి ఇది ప్రజా ప్రయోజనార్థం ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైవ్ లింకుని జర ఐఐటి ఏదైతే నారాయణ శ్రీ చైతన్య భాష్యం మన్ను మషాడం దాంట్లో మీ పిల్లలు ఎవరైతే చదువుతా ఉన్నారో ఆ చదువుతున్నటువంటి వాళ్ళకు ఈ లింకు షేర్ చేయండి దయచేసి. ఇగో ఈ షేర్ అనేటువంటిది ఇది కాపీ చేయండి లేకపోతే వాట్సాప్ గ్రూప్లో దీని మీద క్లిక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరైతే శ్రీ చైతన్య నారాయణ భాష్యము మన్ను మషాడం దాంట్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు ఒకసారి షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కన్విన్స్ అవుతారో కారో ఒకసారి చూద్దాం. దయచేసి ఈ ఒక్క చిన్న పని చేయండి. ఒక్క నిమిషం ఆపుతా నేను కాకపోతే కానీ వాళ్ళకి తెలవాలి ఇది అన్నిట్లలో వేసేసారు గ్రూప్లలో అన్ని గ్రూప్లలో వేసేయరు తెలవాలి. ఫస్ట్ ఈ లింక్ వేసిన తర్వాత ఏం జరుగుతుందో ఆ లింక్ వేసిన తర్వాత ఒక్కసారి ఫోన్ చేసి చెప్పురు జర ఒక లింక్ పంపించిన అది ఓపెన్ చేయి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అంటుడు మీతోటి అని చెప్పి ఒక్కసారి ఆ లింక్ పంపి దయచేసి. ఒక నిమిషం వెయిట్ చేద్దాం బాయ్ సార్ పర్వాలేదు. ఎందుకంటే ఎంత దుర్మార్గం ఉంటుందో ఒక్క శ్రీ చైతన్య నారాయణ కలిసి ఒక ఏడాదికి 10,000 కోట్ల రూపాయల వ్యాపారం ఎట్లా చేస్తున్నాయి ఈ తల్లిదండ్రులు ఎట్లా లూటీ అవుతా ఉన్నారు ఈ వ్యవహారం అంతా మీకు చెప్తా. ఖమ్మంలో జూన్ 10న జరుగు బీసీల రిజర్వేషన్ బహుజన రాజ్యాధికార సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న గారు హాజరవుతున్నా. ఒక్క నిమిషం లేట్ అయినా సరే బాయ్ సాబ్ జర ఇది అందరికీ పంపించండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఏది శ్రీ చైతన్య నారాయణలో వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక్కసారి లింక్ పంపించండి. అందరికి పంపించేసారు ఎందుకంటే పక్క వాళ్ళని చెప్తారు ఇప్పుడు వాళ్ళ డైరెక్ట్ చూడకపోతే. కేసీఆర్ ఎక్కడికి పోయిన మళ్ళీ అంటే ఏం పాడు మనకి వరకు ఆయన పని మీద ఉన్నాడు ఏం పాడు ఏదైనా ఒకటి. చైతన్య నారాయణ అంటే చైనా అనట చైనా బ్యాచ్ అంటారు చైనా బ్యాచ్ అంటే చైతన్య నారాయణ. దయచేసి పంపితే ఒకసారి పంపినామని మెసేజ్ పెట్టండి బాయ్ సాబ్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక మాట చెప్పండి ఫోన్ చేసి మేము నీకు లింకు పంపించినాం తీన్మార్ మల్లన్న గారు మీ కొడుకు చదువు మీద మీ బిడ్డ చదువు మీద చెప్పబోతున్నాడు అని చెప్పి ఒక మాట చెప్పండి దయచేసి. ఈ ఫీజుల నియంత్రణ ఏముండదు ఇప్పుడు దగ్గరకు వస్తుంది 12వ తారీఖు అయిపోయింది. అన్న మజీద్ హుస్సేన్ 3rd ర్యాంక్ చైతన్య నారాయణలో ఉన్నాడన్న. ఇంకా ఒక్కటేనా మీరు ఏం చూసిరు ఇంకా జర దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను మిగతా ఏవి షేర్ చేయకున్నా సరే కానీ తల్లిదండ్రులు వాళ్ళు మోసపోతున్నారు కాబట్టి దయచేసి ఇది ఒక్కసారి పంపించండి వాళ్ళ తల్లిదండ్రులకు. పంపినా అంటుంటారు రమేష్ థ్యాంక్ యూ పంపినందుకు. ఓకే అంటున్నారు. ముఖ్య నాగరాజు ఓకే థ్యాంక్ యూ. కోటేశ్వరరావు 9 కోట్లు వంచిండు దాని గురించి మాట్లాడినట అది ఎక్కడ మరి అది క్లియర్గా పంపు. రైజింగ్ సన్ పంపినామన్నా అంటుండు అన్న. పింఛన్ల గురించి మాట్లాడతా బాయ్ సార్ ఒక్క పింఛన్లు ఏముంది 4,000 ఇక లక్షల కోట్లు పోతుంది వట్టిగానే తల్లిదండ్రులది. సెంట్ రాజ్ కరణ్ సెంట్ కేసీఆర్ జూన్ నెల వచ్చిందంటే పేరెంట్స్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. అందుకోసమే చెప్తా ఉన్నా జర్రా ఇది పంపితే నేను స్టార్ట్ చేస్తా అన్న. పంపినా అని చెప్తున్నాడు ఆవుల కృష్ణకుమార్ థ్యాంక్ యూ. మీకు తెలిసిన వాళ్ళకే లేకపోతే శ్రీ చైతన్య నారాయణలో నేను చదివిపిద్దాం అనుకుంటున్నా మా పిల్లగాన్ని జైన్ చేద్దాం అనుకుంటున్నా అనే ఆలోచన ఉన్న తల్లిదండ్రులకు కూడా ఒకసారి పంపు. మిమ్మల్ని అడుగుతారు కదా ఏ కాలేజ్ బెటర్ ఉంటుంది ఏ బ్రాంచ్ బెటర్ ఉంటుంది ఇవన్నీ అడుగుతుంటారు. అందరూ పంపుతున్నారు బాగానే. జర పంపురి బాయ్ సాబ్ మీకు పుణ్యం ఉంటుంది ఎందుకంటే ఓ 10 మందిని కాపాడిన వాళ్ళం అవుతాం. రాకేష్ పంపిండు. ఓకే అన్న పంపిన మాలత్ వీరన్న ఇప్పుడే తీన్మార్ మల్లన్న టీం ములుగు దేవరకొండ చౌహాన్ పంపిండు. దయచేసి పంపిరు కదా వీళ్ళ మోసాలు చూడండి. అసలు ఫస్ట్ ఏంది అసలు ఈ ఇదేంది ఇక్కడ
జేఈ అడ్వాన్స్డ్. ఈ ఫలితాలు నిన్న విడుదలైనవి. ఈ ఫలితాలు విడుదలైతే టాప్ 10 ర్యాంక్స్ ఇప్పుడు మీరు శ్రీ చైతన్య నారాయణలో చూసిరు కదా, ఇక్కడ పత్రికలలో చూసిరు కదా, 1, 3, 4, 6, 7, 10 ఇవి చూసిరుగా ఇట్లా. ఇది నారాయణ. శ్రీ చైతన్యంలో చూసిరు కదా 1, 3, 5, 6, 11, 16, 18 ఇవి చూసిరు కదా. ఇగో అసలు టాప్ ఫస్ట్ నిజంగా ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎవరు? జేఈ అడ్వాన్స్లో టాప్ 10 ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎవరు ఒక్కసారి చూద్దాం. టాప్ 10 ర్యాంక్స్. టాప్ 10 ఇక ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి రజిత్ గుప్తా. రజిత్ గుప్తా ఫస్ట్ ర్యాంక్ ఈయన. కానీ మనకి ఇక్కడ మనకు భ్రమణాల్లో ఏం కనిపిస్తూ ఉంది? ఫస్ట్ ర్యాంక్ ఏదో ఈయన అజయ్ రెడ్డి అని, ఆ తర్వాత ఇల్లేటివా ఇగో ఇక్కడికి వచ్చేసరికి జాహ్నవి అని ఫస్ట్ ర్యాంకులు కనిపిస్తున్నాయి కదా. ఈయన రజిత్ గుప్తా అనేటువంటి పిల్లగాడు ఫస్ట్ ర్యాంక్ సాధించిండు. ఇతనిది రాజస్థాన్ కోటాలోని మహావీర్ నగర్. కోటాలోని మహావీర్ నగర్ ఇతనిది రాజస్థాన్. ఇతనికి శ్రీ చైతన్యకు నారాయణకు సంబంధం లేదు. ఇతను చదువుకుంది అంటే అలెన్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంది. అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ అంటారు దాన్ని. ఇక సెకండ్ ర్యాంక్ వచ్చేసి సాక్ష్యం జిందాల్. ఈయనది హర్యానాలోని హిసార్. ఫస్ట్ రాజస్థాన్ కోట, ఇది హర్యానాలోని హిసార్. ఇతనికి శ్రీ చైతన్యకు నారాయణకు సంబంధం లేదు. ఇతను కూడా అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్లోనే చదువుకున్నాడు, అక్కడే తీసుకున్నాడు. ఇక థర్డ్ ర్యాంక్ వచ్చేసి మజీద్ ముజాహిద్ హుస్సేన్. మజీద్ ముజాహిద్ హుస్సేన్. ఇతన్ని మధ్యప్రదేశ్ పిల్లగాడు. మధ్యప్రదేశ్లోని బుర్కాన్పూర్. ఇక్కడ ఇతను చదువుకుందేమో ఏ కోచింగ్ సెంటర్ పోలే, సొంతంగా ప్రిపేర్ అయ్యింది ఈ అబ్బాయి పేరు మజీద్ ముజాహిద్ హుస్సేన్. ఒకసారి ర్యాంకుల దగ్గరికి వద్దాం. చూడుర్రి ఇగో మజీద్ హుస్సేన్. ఎందులో ఇది? ఇప్పుడు ఎందులో? నారాయణలో మజీద్ హుస్సేన్ అని వచ్చింది కదా, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు. నారాయణ దాంట్లో వేసుకున్నాడు కదా. శ్రీ చైతన్య గోరి. ఒకసారి శ్రీ చైతన్య గోదాం. ఇగో మజీద్ హుస్సేన్, శ్రీ చైతన్య. ఓకే, మజీద్ హుస్సేన్ ఇన్లుండు, అన్లుండు. నారాయణలుండు, శ్రీ చైతన్యులుండు. ఈ మజీద్ హుస్సేన్కు సంబంధించి ఈయన ఎప్పుడన్నా ఒకసారి కోచింగ్ తీసుకుంటే ఎవరితోనట అంటే ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటి వాళ్ళ సార్లది ఎప్పుడన్నా గైడ్ తీసుకున్నాడట. ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. పైన ఇగో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి రజిత్ గుప్తా. ఇగో అలెన్ ద క్లీన్ లీడర్ అని చెప్పి ఆ దాంట్లో సెకండ్ ర్యాంక్ కూడా అక్కడనే, 6th ర్యాంక్ కూడా అక్కడనే, 8th ర్యాంక్ కూడా అక్కడనే. బహుశా ఇదే అనుకుంటా. ఇగో
మధ్యప్రదేశ్లోనూ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిండు. ఆ పిల్లగాన్ని తెచ్చి మాజీద్ హుస్సేన్ను మ్యాక్రోవిజన్ అకాడమీలో చదువుకున్నాడు. ఈ పిల్లగాడు మైక్రోవిజన్ అకాడమీ. ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి శ్రీ చైతన్య నారాయణ మా ఓడైనా వేసుకుంటారు, మేమే ర్యాంకులు ఇచ్చినామని. ఈ కోట్ అంటే కోట్ కామన్గా ఉంటుంది. మీరు చూడండి, తలకాయ తీసి పెడతారు అంతే. కాదు మీరు చూడండి, ఈ ఏళ్ళు ఇవన్నీ సేమ్ ఉంటాయి. చూడండి, ఓన్లీ తలకాయ ఒకటే మారుతుంది. మీరు చూడండి, ఈ ఏళ్ళు ఉన్నాయా, ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి. ఓన్లీ తలకాయ ఒకటి మారుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, అర్థమైంది? ఎక్కడైనా తేడా ఉందా? అంతే అంతే అర్థమైంది. ఈ సూటు తేడా ఉండదు, బూటు తేడా ఉండదు, అన్ని సేమ్. ఇప్పుడు ఈడ తీసేసి నీ తలకాయ కూడా పెట్టొచ్చు. అంతే, ఏదైనా పెట్టొచ్చు. ఫస్ట్ ర్యాంక్ పెట్టొచ్చు. ఇంకా నీవు ఫస్ట్. అయితే ఇవి అన్ని సేమ్ ఉంటాయి. కోటు సూటు ఇట్లా చేయి కట్టుకుంది, ఈ మండ్యం కాడికి వెళ్ళి కథం అన్నట్టుగా. ఇక్కడ సేమ్ ఇతనే. ఈ అబ్బాయికి శ్రీ చైతన్యకు నారాయణకు సంబంధం లేదు. ఈ అబ్బాయి చదువుకుంది మధ్యప్రదేశ్లోని అక్కడ బుర్కాన్పూర్. ఆ అబ్బాయిది. ఇక ఇంటర్వ్యూ కూడా చెప్పిండు ఆ పిల్లగాడే, ఇంకంతా క్లియర్గా. 4th ర్యాంక్ వచ్చేసి మందర్ వర్తక్. ఇతను ముంబైలోని విల్లే పార్లేలో చదువుకుండు. ముంబై విల్లే పార్లే ఏరియాలో ఇక్కడ చదువుకుండు. 5th ర్యాంక్ వచ్చేసి ఉజ్వల్ కేసరి. ఢిల్లీలో బిర్లా విద్యానికేతన్లో చదువుకుండు. బిర్లా విద్యానికేతన్, రైట్. బిర్లా విద్యానికేతన్లో ఈయన చదువుకుండు. ఇక ఇంకొక ఆయన అక్షత్ కుమార్ చౌరాసియా 6th. అక్షత్ కుమార్ చౌరాసియా. ఈయన కోట రాజస్థాన్కి సంబంధించినటువంటి పిల్లగాడు. ఇక 7th ర్యాంక్ సాహిల్ ముకేష్ డియో. ఈ అబ్బాయి, ఈయన తండ్రి కూడా మెకానికల్ ఇంజనీరు. వీళ్ళు కూడా ముంబైలో ఉంటారు. వీళ్ళు కూడా, వీళ్ళకు శ్రీ చైతన్యకు నారాయణకు సంబంధం లేదు. ఈ పిల్లగాడు యూట్యూబ్లో డాక్యుమెంటరీలు చూసి నేర్చుకుంటు సార్. చూసుకో ఇక ఆన్లైన్ అన్నట్టు. ఇక 8th దేవేష్ పంకజ్ భయ్యా. ఒక్కటన్నా మన తెలుగు పేరు కనిపిస్తుంది ఆయన చూడ్రి. ఇలా ఫోటోలు చూస్తే మాత్రం నారాయణ శ్రీ మొత్తం ఇలే అనుకుంటారు మొత్తం. ఇతను కూడా అలెన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నటువంటి విద్యార్థి. ఇక 9th ర్యాంక్ వచ్చేసి అర్నవ్ సింగ్. ఇతని మధ్యప్రదేశ్లోని భోపాల్. ఇతను హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాడు. తర్వాత వడ్లమూడి లోకేష్. యొక్క పిల్లగాడు తెలుగోడు. వడ్లమూడి లోకేష్. ఈ అబ్బాయిది విజయవాడ. ఆరేళ్ళు రెసిడెన్షియల్ కోచింగ్ తీసుకున్నాడు ఈయన.
రెసిడెన్షియల్ కోచింగ్ తీసుకున్నాడు. వీళ్ళెవ్వరు కూడా శ్రీ చైతన్య నారాయణలో చదివినటువంటి వాళ్ళు కాదు. ఎస్. మరి మాయాజాలం ఏంది? చూస్తే మొత్తం మాలయ్య కనిపిస్తున్నాయి. ఈ అబ్బాయి ఉన్నాడు అజయ్ రెడ్డి. ఇక్కడ మరి ఇట్లెందుకు ఇచ్చారు మల్లన్న అంటే, మనం చూసేది, మన తల్లిదండ్రులు చూసేది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది ఈ నెంబర్ చూస్తారు కదా. కానీ ఇగో ఇటు ఏం పెట్టిరు బ్రాకెట్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో అని పెట్టిను. చూసుకో, ఈడబ్ల్యూఎస్ కోటాలో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటాలో ఈ అబ్బాయి ఫస్ట్ ర్యాంకు. మేము ఫస్ట్ అని చెప్పినాం కానీ ఆల్ ఇండియా ఫస్ట్ అన్నమా. ఇక్కడ ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఈయన ఫస్ట్. కండిషన్స్ అప్లై. ఇక ఇంకొకటి ఏంటంటే, మన తల్లిదండ్రులు ఇవే చూస్తారు కదా. ఇక స్టార్ గుర్తు పెట్టిన చూసినా, స్టార్ అని ఉంటుంది జర్ర గుర్తు చూడ్రి స్టార్ అని ఉంటాయి. స్టార్ చిన్నగా కనిపిస్తుందా స్టార్. ఈ స్టార్కు వివరణ కింద రాయాలి. ఈ స్టార్ గుర్తు ఏంది, స్టార్ గుర్తు కథ ఏంది అనేది రాయాలి ఎక్కడన్నా. కానీ ఎక్కడ లేదు చూడ్రి. అసలు దీనికోసం ఏం చేస్తారంటే కండిషన్స్ అప్లై అంటాడు. అంటే షరతులు వర్తిస్తాయి అంటే మా వేరే ఉంటుంది కథ అని చెప్పుకోవడం. అది చిన్న రాస్తే విషయం ఏంటంటే, వీళ్ళు ఎవరు అని అంటే, ఈ థర్డ్ ర్యాంక్ మాజిద్ హుస్సేన్ కానీ, ఇగో మాజిద్ హుస్సేన్ స్పెల్లింగ్ చూడండి, హాల్ టికెట్ నెంబర్ చూడండి 112 మాజిద్ హుస్సేన్. ఓకే, ఇది ఎలా శ్రీ చైతన్య. నారాయణలో చూద్దాం. నారాయణలో చూడండి మాజిద్ HUSSAIN ఇది హుస్సేన్, ఇది 112. ఇక్కడ స్పెల్లింగ్ వచ్చేసరికి SAIIN. ఆడ SSAIN, ఈడ SIN. అట్లా. ఇక ఈ 6వ ర్యాంకు శ్రీ అక్షిత్ కుమార్, ఈడ కూడా స్టార్ మార్కు. అక్షత్ కుమార్ ఓకే, సి అక్షత్ కుమార్ 6th ర్యాంకు. ఇక్కడ ఇది నారాయణ. ఇప్పటిదాకా మీరు చూసిందేమో శ్రీ చైతన్య. ఇగో ఇదేమో శ్రీ చైతన్య. చూడరు శ్రీ చైతన్యలో సి అక్షత్ కుమార్ సేమ్ హాల్ టికెట్ నెంబర్ 055. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి చూడరు ఇక్కడ అక్షత్ చౌరాసియా, అదే పేరు అదే హాల్ టికెట్ నెంబర్ అక్షత్ చౌరాసియా అని అన్నాడు. ఈడు వేరు ఆడు వేరు అన్నట్టు మనం అనుకుంటాం. ఈడు వేరు వాడు వేరు అనుకుంటాం, కానీ హాల్ టికెట్ నెంబర్ సేమ్. అట్లా అక్కడ కోట్లు వేరే వేసారు. మళ్ళా అక్కడ ఇదే మళ్ళీ మీరు కూడా ఇవి చూడండి. మళ్ళా ఇక్కడ గమ్మత్ ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పొలగానికి తాడు ఉంటుంది షెయికి, ఈ పొలగానికి తాడు ఉంటుంది షెయికి. మీరు చూడండి, ఇక ఈ వాచీలన్నీ సేమ్ ఉంటాయి. ఇగో వీటిని బట్టి తల్లిదండ్రులు మళ్ళీ మారుస్తారు. అట్లా కూడా అన్ని ఒకటే నమూనాలు ఉంటాయి. మీరు చూడండి ఫోటోలు ఓన్లీ మొండ్యాలు ఒకటే మారుతుంటాయి. ఒక్క నిమిషం, ఇక్కడ ఇక తాడు లేని పిల్లగాడు ఎవరన్నా చూడరి, ఇక్కడ ఉండే చూడరిగో, ఇది ఎక్కడైనా చూడరి. ముస్లింలకు కూడా తాడు కట్టగలుగుతారు. అయితే విషయం ఏంటంటే, మన తల్లిదండ్రులు ఆలోచించాల్సింది, ఈ స్టార్ గుర్తులు ఉన్నాయి చూసినావా, ఏంది మరి ఈ స్టార్ గుర్తుల సంగతి ఏంది? ఈ స్టార్ కానే మీ స్టార్ కథం అవుతా ఉంది. ఈ స్టార్ గుర్తు ఎందుకు పెట్టిరంటే, వీళ్ళు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు వీళ్ళనంటే, అయ్యా వాడు మా పిల్లగాడేం కాదు, కానీ మేము అప్పుడప్పుడు ఆన్లైన్లో టెస్టులు పెడుతుంటాం. ఆ ఆన్లైన్లో టెస్ట్ రాస్తందుకు ఈ పిల్లగాడు రిజిస్టర్ చేసుకుని మా తాన అట్లా చెప్తారన్నట్టు రిజిస్టర్ చేసుకొని మా దాంట్లో టెస్ట్ రాసిన పిల్లగాడినా మా పిల్లగాడు ఎందుకు అవుతాడు అని ఒక స్టార్ గుర్తు వేసేసారు అన్నట్టు. ఈ స్టార్ గుర్తుల మాయాజాలం అంతా అదే. వీళ్ళ ర్యాంకులు లేవు, బోంకులు లేవు, ఏమీ లేవు, మోసం. నేనేమంటున్నా, ఇదే నారాయణ శ్రీ చైతన్య మీ ర్యాంకులు ఈ పోరగాళ్ళను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి తీసుకురారు. తీసుకొచ్చి ఇగో వీళ్ళు మా ర్యాంకర్లే అని చెప్పి చూపించారు. హలో చెప్పు కాక. అవునవును, ఇప్పుడు మా రజనీ చెప్తుంది, ఒకసారి చూద్దాం. ఒకటే పేపర్లో ఇగో ఇదే కదా వెలుగు దినపత్రిక శ్రీ చైతన్యలో ఏమనుంది, ఆల్ ఇండియా ర్యాంక్ అజయ్ రెడ్డి వియా. అజయ్ రెడ్డి విని మళ్ళీ ఏం చేసాడు, వంగాల అజయ్ రెడ్డి అని మళ్ళీ ఆ పిల్లగానే. హాల్ టికెట్ నెంబర్ 009 సేమ్ 19 ర్యాంక్ అని చెప్పేసి ఇచ్చిండు. అక్కడ ఇంకా అధ్యక్ష గింత మోసం గింత దగా. ఇగో ఈ పిల్లగాడు అజయ్ రెడ్డి వి,
ఇక వంగాల అజయ్ రెడ్డి అని మళ్ళీ పెట్టి ఇంటి పేరు మొత్తం రాసిండు ఇనిషియల్ ఇట్లా సేమ్ హాల్ టికెట్ నెంబర్ సేమ్ కథ. ఇక నారాయణ మనం బాగా అబ్జర్వ్ చేసి ఇంకా చాలా దొరుకుతాయి. జాహ్నవి అనేటువంటి పిల్ల మల్లెలను ఇంట్లో ఉంటుంది ఉంటుంది ఆమె 1 1 2 2 3 అసలు వీళ్ళు కానే కాదు. ఇలా ర్యాంకులు ఇలా 2వ ర్యాంకు అనిరుద్ధ్ రెడ్డి అని పెట్టిండు. వాస్తవానికి 2వ ర్యాంక్ ఎవరిది? సాక్ష్యం జిందాల్ హర్యానా పిల్లగాడు. ఇగో ఇంత మోసం జరుగుతూ ఉంది. అయితే మరి ఎట్లా మళ్ళన్నా ఈ మోసం ఎట్లా అని అంటే నేను మొర్రో మొత్తుకుంటున్నా. ఇలా చదువు లేదు ఏం లేదని ఆయన అది ఓన్లీ వ్యాపారమే. ఇక ఏం చేస్తారంటే ఇగో ఈ పిల్లగాడు ఉన్నానుకో, ఈ పిల్లగాని ఇంటికి చక్కగా పోతారు. ఓ బ్యాచ్ పోయి వాళ్ళ ఇంటికి పోయి బేరం చేస్తుంది. మీ పిల్లగానికి ర్యాంక్ వచ్చిందో మా శ్రీ చైతన్యలో మా నారాయణలో చదివిండి అన్నట్టు చెప్పాలి. ఇగో మీకు ఈ 15 లక్షలు ఇస్తున్నాం అంటారు. పుణ్యానికి 15 లక్షలు వస్తున్నాయి చెప్తాడు. ఇట్లా ఈ ర్యాంకులు ఏవి కూడా వీళ్ళ ర్యాంకులు కాదు, మన్ను కాదు. మళ్ళీ రూపాయి తక్కువ వేయాలంటే తక్కువ వేయడు. ఈ నిన్ను అడుగుమంటే ఏజీఎం అంటాడు, ఏజీఎం అంటే జిఎం అంటాడు, జిఎం తర్వాత ఇంకోటి ఉంటాడు. తల్లిదండ్రులారా మీరు ఎందుకు మోసపోతా ఉన్నారు? ఇంత క్లియర్ గా ఎవిడెన్స్ కూడా కనిపిస్తా ఉంది. ఓ రాయన నేను చదువుకుంది ప్రైవేట్ కోచింగ్. ధర్నా చౌక్ నిరుద్యోగుల ధర్నాకు ఎందుకు పోలేదు? 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వాలని పోలే. మా బీసీలకు అన్యాయం జరుగుతుందని పోలే. రెండు గ్రూపుల్లో పంపించినట్ట నరేందర్ పెద్ద పులి ఏమంటాడు అంటే షేర్ చేసినాడు. ఇందిరమ్మ ఇల్లు గురించి నేనేం చెప్తా ఉన్నా, వీళ్ళేం ఆలోచన చేస్తున్నారు? ఇది దయచేసి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గాళ్ళన్నా చూసినామయ్యా, అర్థమైందా, చెప్పింది అనేది ఒక మాట పెట్టండి. ఈ మళ్ళీ ఏం చెప్పగాని వట్టిగానే ఒక ఇవి చూపించి ఈ ర్యాంకుల గోల్మాల్ ఈ పేపర్లలో వచ్చే యాడ్స్ చూసి మన తల్లిదండ్రులు ఉత్తగానే బోల్తా పడిపోయి మన పోరగాడు కూడా ఇట్లనే చదువుతాడేమో, గొప్పగా ఫస్ట్ ర్యాంక్ మనందు కూడా వస్తుందేమో. ఏమీ రావు, ఏట్లే మన్ను ఏమీ రావు. నీవు ఆన్నో ఈన్నో తాకట్టు పెట్టి ఉన్నదో పావు ఎకరమో అర్ధెకరమో అమ్ముకొచ్చి ఆ పైసలు కడితే వాళ్ళు దందా, అది బిజినెస్. వీళ్ళు ఇక్కడ వాళ్ళకు కొట్టే సత్తానే లేకుండా పోయింది. సర్వనాశనం అయ్యా సారు, ఈ చదువులే సర్వనాశనం చదువులు. సర్కారు బడే గొప్పది, గుర్తుపెట్టుకోరి. సర్కారు బడి గొప్పది. తల్లిదండ్రులారా ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. ప్రభుత్వ పాఠశాలలో నారాయణ కాలేజీలో చేసిన నష్టపోయాం అంటుండు చూడురిగా సురేందర్ రెడ్డి చెప్తా అర్థం చేసుకోరిగా. దిస్ ఈజ్ వేకప్ కాల్ టు పీపుల్. అంతా ఫేకే అన్న, నిజంగా చైనా కాలేజెస్ ఇవి అని చెప్తా ఉన్నారు. చైనా అంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి. 100 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ల కోసం ఎందుకు ఖర్చు పెడతా ఉన్నాయి? 1000 కోట్ల వ్యాపారం కోసం, 1000 కోట్ల వ్యాపారం కోసం ఖర్చు పెడతా ఉన్నాయి. ఇంకా మేము ఇంకా చేపిస్తాం. నేను శ్రీ చైతన్యంలో చదివిన, నాకు 58 ర్యాంక్ వచ్చిందట. ఇగోయిన నమస్తే అని చెప్పి అంటుండు. జర నీ హాల్ టికెట్ నెంబర్ అది పెట్టు, నమస్తే అని పెట్టిండుగా. నేను శ్రీ చైతన్యలో చదివిన, నాకు 58 ర్యాంక్ వచ్చింది. నీ పేరు హాల్ టికెట్ నెంబర్ పెట్టు, లైవ్ లోనే ప్రజలకు రివీల్ చేసేది. వీళ్ళు ఎవరు ఉంటారు తెలుసా? అందులో ఫ్యాకల్టీ లేకపోతే అది ఏమొద్దు. నీ పేరు అంటే నీ పేరు అంటే మరి ఇక్కడ నమస్తే అని పెట్టినవు, కానీ మరి నీ ఒరిజినల్ పేరు ఎట్లా తెలవాలి? అంటే శ్రీ చైతన్యాన్ని ఒకటే చెప్తలేను, నారాయణ, భాష్యం, మన్ను, మష అన్నీ ఇవే. అదొక వ్యాపార సంస్థలు అవన్నీ. దయచేసి తల్లిదండ్రులారా మోసపోకండి. ప్రభుత్వ పాఠశాలల్లోకి పంపించండి. ప్రభుత్వ పాఠశాలలో వెల్ ట్రైన్ అయినటువంటి టీచర్లు ఉన్నారు, ఫెసిలిటీస్ ఉన్నాయి, మధ్యాహ్న భోజనం ఉన్నది సన్నబువ్వతోటి, పుస్తకాలు ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, రూపాయి ఖర్చు లేదు మీకు. అప్పులు చేసి తెచ్చి పెట్టి ఆగమయ్యుడు కంటే కళ్ళ ముంగట మంచిగా చదువుతారు. పోయి ఆడికి పోయి ఏం చదువు చెప్పినవా నా పోరానికి అని అడగొచ్చు. ఈ ప్రైవేట్ దాంట్లోకి దొరికి ఇది కథ. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉంటారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అందులో. అందుకోసమే తల్లిదండ్రులారా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ కథ ఏంది, ఈ యాడ్స్ ఏంది,
దీనికి ఇప్పుడు మీరు బాధ్యత వహించి సమాధానం చెప్పాలి. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఈ మోసపూరిత యాడ్స్, బెట్టింగ్ యాప్స్ కంటే పెద్దవి కాదనా ఇవి? బెట్టింగ్ యాప్స్లో ఓ 100 కోట్లు 50 కోట్లు ఇవి 1000 కోట్లు పోతున్నాయి. దీంతో 1000 కోట్లు బెట్టింగ్ యాప్స్ కంటే ఇవి డేంజర్. ఇవి ఇంకా కాదు, బట్ ఒకవేళ 4,000 తక్కువ అయ్యి ఇట్లా నా పరిస్థితి బాగాలేదు, వాళ్ళు పేద పిల్లలు అంటే రూపాయి తక్కువ వేయడు. ఇంకా అది జరిగేటువంటి కార్యక్రమం వాళ్ళు అట్లా అంత లెక్క ఉంటుంది. వాళ్ళ లెక్క గట్లు. ప్రిన్సిపల్కు నాకు అథారిటీ లేదంటారు, ఏజీఎం ఉంటాడు, ఆడు జీఎం ఉంటాడు, ఇంకో ఉంటాడు అంతా లంగా. తల్లిదండ్రులారా దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇప్పటికై నినురి, ఇవన్నీ ఫేక్ ర్యాంకులు, ఇవన్నీ తప్పుడు మార్గాలు. అందులోకి పోయి మీ పిల్లల్ని ఆగం చేసుకోకండి. ఎస్, మీ పిల్లగానికి టాలెంట్ ఉంటే వట్టిగా ఎత్తుకపోయి వాళ్ళే చదివించినట్టు చేస్తారన్నట్టు, వాళ్ళ ముద్ర వేసుకుంటారు. ఎట్లా అట్లా ఆ విలేజ్లలో బ్రోకర్స్ని పెట్టి అడ్మిషన్ చేస్తారు. అవును, అవే చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి అటువంటి బ్యాచ్ ఉంటుంది. అది కాలేజ్ ఏదైనా బాగానే ఉంటుంది, చదివే పిల్లోడి మీద ఉంటుంది అని 100% అదే. చదివే మన పిల్లగాడు బాగా చదివితే ఎక్కడైనా చదువుతారు, అక్కడని కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇది ర్యాంకుల మోసము భాగవతము ఇదంతా కూడా. దీన్ని చూసి దయచేసి ప్రజలెవరు మోసపోకూడదని మేము ప్రజా ప్రయోజనార్థం జారీ చేస్తూ ఉన్నాం ఈ ముచ్చట. ఎన్ని మోసం ర్యాంకులే. రారిగా మన వార్తలలోకి పోదాం. ఈనాడు దినపత్రిక, ప్రగతి ప్రధాన తెలంగాణ 2047 నాటికి దేశ జీడిపిలో 10% వాటా అందించేలా అడుగులు వేస్తున్నాం. అందుకోసం ఆశీర్వదించండి, అండగా నిలబడండి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, తప్పిదాలను సరిదిద్ది గాడిన పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడి. భారతదేశం 2047లో 100 ఏళ్ల స్వతంత్ర వేడుకలు జరుపుకుంటుంది. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. అయితే తెలంగాణ భారతదేశం 100 ఏళ్ళ దాన్ని జరుపుకుంటుంది, కానీ తెలంగాణ కాదు. మరి మనకు 48, మనకు 2/48 మన 48 సెప్టెంబర్. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభాలో మనం 2.5% ఉన్నాం, కానీ జీడిపిలో మన వాటా 5%. 2047 నాటికి జీడిపిలో 10% వాటా అందించే దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నూతన పారిశ్రామిక మౌలిక వసతుల పెట్టుబడుల పాలసీలను తీసుకొచ్చాం. వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామికవేత్తలకు నా సూచన ఒకటే, తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏ లక్ష్యం కోసం ముందుకు వెళ్తుందో ఆ లక్ష్యానికి మీ ఆశీర్వాదం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మేము బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజల ఆకాంక్షలే ప్రజాప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముందుకు కదిలామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ మనం చెప్తున్నటువంటి జీడిపిలో మన వాటా 5%. ఈ జీడిపి లెక్కలు, జిఎస్డిపి లెక్కలు, పర్ క్యాపిటల్ లెక్కలు అన్ని తప్పే, అన్ని ఫేకే. మీరు ఆ ఫేక్ మీద మళ్ళొక ఫేక్ నిర్మించాలనుకుంటారు. చూడు, వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఎకనామిక్ ఎక్స్పర్ట్స్లను పిలిపించుకొని ఈ జిఎస్డిపి ఏంది, జిఎస్డిపిలో ఏమేమి అంశాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి, దీన్ని పర్ క్యాపిటాగా ఎట్లా మారుస్తారు, ఇవన్నీ లెక్కలు తెప్పించుకొని ఈ కళ్ళే బయలు గమ్ముతాయి. అది అబద్ధం అని తెలిసినా బయటకు వచ్చి ఇది నిజం అని చెప్పాలి. కేసీఆర్ చేసిపోయిన కథ ఇది. ఇక ఇది చూడు, తొలి 10లో తెలుగు విద్యార్థి ఒక్కరే. పిల్లగాడు వడ్లమూడి లోకేష్ ఒక్కడే పిల్లగాడు ర్యాంక్ సాధించిండు టాప్ 10లో. ఇక్కడ పేపర్లలో చూస్తుగా 1 1 2 2 3 3. వాస్తవం ఏంది? ఇది వార్త. తొలి 10లో తెలుగు విద్యార్థి ఒక్కరే. 10వ ర్యాంకు సాధించిన వడ్లమూడి లోకేష్. తొలి 20లో 4 మన విద్యార్థులకు. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల, జనరల్ కట్ ఆఫ్ 74 మార్కులు. జేఈ అడ్వాన్స్డ్లో ఆంధ్రప్రదేశ్ చెందిన వడ్లమూడి లోకేష్ జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో. ఇక తెలుగు రాష్ట్రాల్లో 10th ర్యాంకే లాస్ట్గా, ఇది ఒక్కటే లాస్ట్ అంతే. మరి వచ్చిన 1 2 3 4 ఇవన్నీ ఎవరి మోసం? తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచాడు. గత కొన్నేళ్లుగా తొలి 10 ర్యాంకులో 3 నుంచి 6 వరకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు సాధిస్తుండగా ఈసారి ఒక్కరు మాత్రమే ఉండడం గమనార్హం. అయిపోయానా? చూసుకోలేక ఇగో ఈ భాష్యం కా తింతే ఈ మావి. ఇంకా శ్రీ చైతన్య చూడు ఎంత అద్భుతము. మళ్ళీ ఇంకెవరికి దొరకకుండా శ్రీ చైతన్య ప్రోగ్రాంలో మరియు విద్యార్థుల నిరంతర సాధనతో నేటి ఐఐటి ర్యాంకుల ప్రపంచం. ఇగో
జేఈ అడ్వాన్స్ 2025లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి శ్రీ చైతన్య హైదరాబాద్ స్కూల్ విద్యార్థి అని రాసుకొచ్చిండు. ఆ పిల్లగానికి ఈ స్కూల్కి సంబంధమే లేదు. ఏ దొడ్లో పెట్టినా కానీ మా దొడ్డనే అన్నట్టున్నది కదా. గట్ల ఇక నీళ్ల పేరిట రూపాయలు వేల కోట్ల దుర్వినియోగం, బజాపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అయ్యా ఇప్పుడు బజాపానే ఉందిగా కేంద్రంలో, బజాపానే కేంద్రంలో ఉంది, అభివృద్ధి ఎందుకు సాధ్యం అవుతలేదు? మరి ఇక తీసుకురండి. మీరు ఎవరన్నా ఇప్పుడు మీరు ఫండ్స్ తెస్తా అంటే వద్దని చెప్పి ఎవరన్నా గేట్లు మూసేసిరా? మీరు ఇండ్లు ఇస్తా అంటే ఎవరన్నా మూసేసిరా? మీరు రోడ్లు పోస్తా అంటే ఎవరన్నా మూసేసిరా? ఇంకా మీరు బియ్యం ఎక్కువ తీసుకోరి, పెన్షన్ల డబ్బులు ఎక్కువ తీసుకోరి, రైతులకు బీమా ఫసల్ బీమా యోజన పథకం పైసలుగా వటుర్రా అని చెప్పి ఇస్తుంటే ఎవరన్నా అడ్డుకున్నారా ఈ రాష్ట్రంలో? మళ్ళీ కేసీఆర్ఏ సీఎం, 3 ఏళ్లలో మేము అధికారంలోకి రావడం ఖాయం. డాలాస్లో భరాసా రైతోత్సవ సభలో కేటీఆర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు, అగ్రరాజ్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగినాయట ఘనంగా. మళ్ళీ కేసీఆర్ఏ సీఎం అంటే టాపిక్ ఏడుకొచ్చింది చూడు. తండ్రి దగ్గర నుంచి రాజకీయాలను తీసేసుకుందామనేటువంటి పరిస్థితి నుంచి కవిత పెట్టినటువంటి పంచాయతీ మీదుగా అయితే అది మా నాయనే తీగ నేను కాంతి ఇప్పట్లో అనేటువంటి లెక్క. 5న విచారణకు హాజరు కాలేను, మరో గడువు ఇవ్వాలని కోరిన మాజీ సీఎం కేసీఆర్, 11న రావాలని సూచించిన కాళేశ్వరం కమిషన్, 6న ఈటెల, 9న హరీష్ రావు హాజరు. అచ్చా మంచిగుంది. ఇప్పుడు ఇక ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ నిర్వహణ, 15న జరగాల్సిన పరీక్ష వాయిదా పడ్డదట. ఈ 2 క్వశ్చన్ పేపర్ వస్తుంది 6 తారీఖు 9 తారీఖు. ఈ 2 క్వశ్చన్ పేపర్, ఈయన క్వశ్చన్ పేపర్ ఈయన క్వశ్చన్ పేపర్ ఆయన. ఇక పంజాబ్ వర్సెస్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్ నేడు. ఐపీఎల్లో ఆఖరి పోరాటానికి రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే ఫైనల్లో పంజాబ్, బెంగళూరు తలపడనున్నాయి. సమఉజ్జులుగా కనిపిస్తున్న ఈ జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. ఆర్సీబీ, పంజాబ్ ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ నెగ్గలేదు. కొత్త ఛాంపియన్ను చూడబోతా ఉన్నాం. ఒక్కసారి గ్రాక్ను అడుగుదామే ఎవరు గెలుస్తారో, ఒకసారి అడుగుదామే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పంజాబ్ వర్సెస్ బెంగళూరు. లేకపోతే ఐపీఎల్ ఫైనల్లో ఎవరు గెలుస్తారండి చెప్పేస్తుంది. ఎవరు గెలుస్తారు ఒకసారి గ్రాక్ను అడుగుదాం. పంజాబ్, బెంగళూరు మధ్య జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని ఒకసారి గ్రాక్ను అడుగుతా ఉన్నాం. ఏం చెప్తుందంటే ఐపీఎల్ 2025 మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే పోటీ గురించి ఖచ్చితమైన ఫలితాన్ని ఊహించడం కష్టం. ఎందుకంటే ఇది ఆటగాళ్ల రోజువారీ ఫాము, వ్యూహాలు, మైదాన పరిస్థితులు మరియు వాతావరణం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే 2 జట్ల బలాబలాలు మరియు ఇటీవలి ప్రదర్శనల ఆధారంగా కొన్ని అంచనాలు వేయొచ్చు. 2 జట్ల బలాలు చూస్తే పంజాబ్ కింగ్స్ బలమైన నాయకత్వం ఉంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు అద్భుతంగా రాణిస్తుంది. అతని 603 రన్స్తో కూడిన స్థిరమైన బ్యాటింగ్ మరియు వ్యూహాత్మక నిర్ణయాలు జట్టుకు బలం. బ్యాటింగ్ లైనప్ ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీషు, నెహాల్ వదేరా మరియు మార్కస్ స్టోయినిస్తో బలమైన బ్యాటింగ్ ఉంది. శ్రేయస్ అయ్యర్ 87 రన్లు 41 బంతుల్లో ఇటీవల ప్రదర్శన బాగుంది. బౌలింగ్ హర్షదీప్ తర్వాత అయిపోయింది మధ్యలో. ఈ ఇంతకీ ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందనేది ఒక్కసారి చెప్పేద్దాం, అయిపోతుంది. ఈ 2 జట్లలో ఆర్సీబీ, పంజాబ్, బెంగళూరు మధ్యలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ సూపర్ కింగ్సా? పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్ అది యాక్చువల్గా. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనేది ఒక్కసారి చూస్తే రెండు జట్ల బలాబలాలు, పిచ్చు, పరిస్థితులు అన్నీ అంచనా వేస్తుంది ఈమె. ఆర్సీబీ యొక్క ఇటీవలి ఫామ్ ముఖ్యంగా క్వాలిఫైర్ పంజాబ్ పోయి వారి ఆధిపత్య విజయం వారిని స్వల్ప ఆధిక్యం నిలిపి వారి బౌలింగ్
సాధారణ పరిస్థితుల్లో ఆర్సీబీ స్వల్ప ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉంది. బెంగళూరు పంజాబ్లో ఆర్సీబీ స్వల్ప ఆధిక్యంతో గెలిచే ఛాన్స్ ఉంది. ఆర్సీబీకి స్వల్పంగా ఛాన్స్ ఉందట. కొన్ని అవకాశాలు ఉన్నాయని అట్లా ఆర్సీబీకి స్వల్పంగా ఛాన్స్ ఉందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి మాట. ఇక మరి ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది చూసుకోరి. దీన్ని పట్టుకొని మీరు బెట్టింగ్లకు దిగారు పుట్టుకున్నా అదే పరిచయం ఉంటుంది మళ్ళీ. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రైట్గా కొత్త ఛాంపియన్ ఎవరో? నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీతో పంజాబ్ కింగ్స్ డి. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కొత్త విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. 2 నెలలుగా క్రికెట్ అభిమానులను మస్తు అలరిస్తున్న 18వ సీజన్ కథ క్లైమాక్స్కు చేరుకుంది. సీజన్ మొత్తం ఖతర్నాక్ ఆటతో ఆకట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మంగళవారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే మెగా ఫైనల్ ఫైట్లో అమితుమి తెలుసుకున్నాయి. మెగా లీగ్లో ఈ 2 జట్లు ఒకసారి కూడా ట్రోఫీ నెగ్గలేదు. దాంతో ఫైనల్లో గెలిచే జట్టు ఐపీఎల్ కొత్త ఛాంపియన్గా అవతరించబోతా ఉందట. అయితే దీని గురించి ఇప్పుడు ఇక్కడ బెంగళూరు గెలవాలని అదేదో గిరి ప్రదక్షిణకు పోతా ఉన్నాడు. ఏది అక్కడ అరుణాచలం గిరి ప్రదక్షిణ, ఎక్కడెక్కడి మెట్లు. ఒక ఆయన టిఫిన్ ఫ్రీ అని పెట్టిండు బెంగళూరు గెలిస్తే. రకరకాలు వీళ్ళకు ఫస్ట్దే అనుకుంటా. ఈ ఇద్దరికి ఎవరు కూడా కొట్టలేదు ఇప్పుడు ఈ 2 జట్లకి ఎవరికి కూడా రాలే, ఫైనల్కి రాలే. ఎప్పుడు కూడా చూడాలి మరి. ఇక 5 రాలేను 11కు మార్చండి. విచారణ తేదీని మార్చాలని కేసీఆర్ వినతి. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్కు లేఖ. కేసీఆర్ విజ్ఞప్తికి కమిషన్ ఓకే. 11కు ఎంక్వైరీ వాయిదా. హరీష్ రావు విచారణ అయ్యాక వెళ్తేనే మేలని భావిస్తున్న కేసీఆర్. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణ తేదీని మార్చాలని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కమిషన్కు లేఖ రాశారు. తొలుత ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు కమిషన్ నోటీసులు పంపింది. 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావును విచారణకు పిలిపించి దీనిపై కేసీఆర్తో ఇప్పటికే పలుమార్లు హరీష్ రావు భేటీ అయి చర్చించారు. ఇంతలోనే తాను 5న హాజరు కాలేనని, ఆ రోజు వేరే వ్యక్తిగత పనులున్నాయని కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. 11న విచారణకు హాజరవుతానని, ఎంక్వైరీని ఆ తేదీకి మార్చాలని కమిషన్కు ఆయన విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జ్యుడిషియల్ కమిషన్ ఆయన విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. హరీష్ రావు తర్వాతే వెళ్లాలని నిర్ణయమట. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను గత నెల 21న సమర్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా గత నెల 19న కమిషన్ గడువు ప్రభుత్వం 2 నెలలు పొడిగించిందట. ఇక మళ్ళీ ఇది షిఫ్టుల సిద్ధే పద్ధతిలో పొడిగించుకుంటూ పోతూనే ఉంటే మరి అది తెలియదు. కానీ 11వ తారీఖు నాడు ఫామ్ హౌస్లకి అని బయటకు వస్తూ ఉన్నాడు ఈ లెక్క ప్రకారం. నేనైతే హాజరే కాడని అనుకుంటున్నా. ఏమైతుందో చూడాలి. ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తున్నాం, ఆటంకాలు అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు. ప్రజల ఆలోచనలు ప్రభుత్వం ఆచరిస్తున్నది. తెలంగాణ వల్లే కులగణన కేంద్రం ఒప్పుకుంది. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం. న్యూయార్క్, టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ. స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు. సన్నబియ్యం పంపిణీతో 3 కోట్ల మందికి లబ్ధి. ప్రభుత్వ స్కూళ్లలో ఫ్రీ స్కూల్ విధానం. ఇంకా 3 కోట్ల మంది ఇంకా రేషన్ పువ్వు తింటారు. కంట్రోల్ బియ్యం 3 కోట్ల తింటారు. ఈ సర్కారు చెప్పిన లెక్కల ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 70 లక్షల మంది 70 లక్షల మంది ఉన్నత వర్గాలు, 3 కోట్ల మంది అంతే పేదోళ్ళు అన్నట్టు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ స్కూల్ విధానం తీసుకువస్తున్నాం. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమని వెల్లడి. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించినటువంటి సందర్భంలో గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న సీఎం అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక 9 మంది కళాకారులు, ఉద్యమకారులకు 1 కోటి వందనాలు. ఇచ్చిన మాట ప్రకారం 1 కోటి చొప్పున అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. అందుకున్న వారిలో అందేశ్రీ, ఎక్క యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాషం యాదగిరి, దివంగత గద్దర్ గూడ అంజయ్య తరఫున స్వీకరించిన కుటుంబ సభ్యులు. విదేశాల్లో ఉన్న గోరెడ్డి వెంకన్న తరఫున అందుకున్న కూతురు నలిమేల భాస్కర్కు కాలోజీ సాహిత్య పురస్కారం ప్రదానం చేసిరట. ఒకరొకరికి ₹1 కోటి ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్, ఇచ్చి సత్కరించింది. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదు, ఒంటరిగా 100 సీట్లు గెలుస్తాం హరీష్ రావు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగురుతుంది. స్థానిక ఎన్నికలు పెట్టేందుకు రేవంత్కు భయం. దివాలా అని మాట్లాడేటోడే దివానాగాడు. అతి చేస్తున్న ఆఫీసర్ల పేర్లు రెడ్ బుక్లో, ఇంకా మళ్ళీ రెడ్ బుక్ పెట్టినారు మీరు. వారంతా జాగ్రత్తగా ఉండాలని వారిని తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారట. కేసీఆర్ ఎందుకు రాలే చెప్పు? వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదు, ఒంటరి. కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ మీ నాయకుడే రాలే కదా జెండా ఎగరేస్తాను. గంత ప్రేమ ఆయనకు తెలంగాణ మీద. బీఆర్ఎస్లో ఎవరికి వారే. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనని పార్టీ చీఫ్ కేసీఆర్. నిరుడు వచ్చినా ఇప్పుడు రాలే. అమెరికా టూర్లో ఉన్న కేటీఆర్. పార్టీకి దూరంగా జాగృతితో సొంతంగా కవిత ఉత్సవాలు. తెలంగాణ భవన్లో జెండా ఎగిరేసిన మధుసూదనాచారి, పాల్గొన్న హరీష్ రావు. ఆఖరికి 2వ నాడు వీళ్ళు కబ్జా పెడతారు. కానీ
ఇక ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితమైండు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ హోదాలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాక మరుసటి ఏడాది తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలో ఆయన పాల్గొన్నారు. వాస్తవానికి అప్పటికే కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. దాదాపు 6 నెలల విశ్రాంతి తర్వాత అయినా తెలంగాణ భవన్కు వచ్చి వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన 1-2 సార్లు తప్ప ఏనాడు అసెంబ్లీ ముఖం చూడలేదు. ఇక ఈ ఏడాది కనీసం రాష్ట్ర అవతరణ వేడుకల్లోనూ పాల్గొనలేదు. సోమవారం కూడా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కవిత లేక ఆ తర్వాతి ఎపిసోడ్ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వస్తారని, వేడుకల్లో పాల్గొని ఏదైనా మాట్లాడతారేమోనని పార్టీ సీనియర్ నాయకులు తో పాటు క్యాడర్ భావించింది. అయితే వారికి నిరాశ ఎదురైందట. ఆయన చాలా లైట్ తీసుకుంటాడు, ఇవన్నీ వీళ్ళు ఎక్కువ ఎంచుకుంటారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన శని అని బీజేపీ అంటా ఉంది. రాష్ట్రాన్ని రూపాయలు 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాయని కిషన్ రెడ్డి, 10 ఏళ్లలో బంగారు తెలంగాణ గాలే కేసీఆర్ కుటుంబమే బంగారమైంది. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. ఒట్టేసి చెబుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీదేనని వ్యాఖ్య. బీజేపీ స్టేట్ ఆఫీస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అయ్యా ఇవి విడిచిపెట్టు, ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అభివృద్ధి చేసి చూపెట్టురాడ. అవే చక్కగా చేయకపోతే ఇంకా ఈడనా. హరీష్ ఈటెల భేటీపై పక్కా సమాచారం ఉంది. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతామని చెప్పి పిసిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. 100 సీట్లు కాదు, ముందు మీ మామ బావ మరదలతో పంచాయతీ తెలుసుకో. 10 ఏళ్ల మీ పాలన, 17 నెలల మా పాలనపై చర్చకు రావాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఉద్యమంలో కేసీఆర్ ఒక భాగం అంటే ఒప్పుకుంటాం, కానీ మీకున్న 2 పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రం రాలేదు. మా కాంగ్రెస్ ఎంపీల పోరాటంతో తెలంగాణ వచ్చింది. కాంట్రాక్టర్ల కోసం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ బీటలు బారిన ప్రాజెక్టును మేము రిపేర్ చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి మాటను చూస్తా ఉన్నాం. ఇది వెలుగు దినపత్రిక ప్రధాన పేజీలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో మళ్ళీ ఇవే నెంబర్ వన్. ఇక ఎల్ఎన్టీ నుంచి ఖర్చు రాబట్టండి. 7వ బ్లాక్ నష్టాన్ని వసూలు చేయాలి. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టండి. 33 మందిపై శాఖాపర చర్యలు, 17 మందిపై అభియోగాలు మోపండి. 7గురిపై జరిమానాలు, ముఖ్య కార్యదర్శులపైన చర్యలు. ఇక మేడిగడ్డ వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ఇక 11న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ పోతున్నాడు. ఆయన విజ్ఞప్తి మేరకు హాజరు తేదీ మార్చిండ్రు. ఇక బ్లాక్ 7 బాధ్యత తప్పించుకోలేరు. మేడిగడ్డ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమే, తొలగించిన సురక్షితం చేయాలన్న మీ పనే ఎల్ఎన్టీతో ప్రభుత్వం చెప్తుంది. గట్టిగా అది ఆ పంచాయతీ ఉంటే ఇక్కడ ఇప్పుడు ఐఐటి ఏది మన జేఈ రాయాలంటే ఏం చదువుకోవాలి, అది ఆ పరీక్ష రాయాలంటే ఇంటర్మీడియట్ పూర్తయిపోయి ఉండాలి. కానీ ఈయన స్కూల్స్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ అయినా కూడా మాకు ర్యాంకులు వచ్చినాయి ఉంటున్నాం. ఏం చేస్తారంటే ఫస్ట్ మేము అదే ఆ ర్యాంకులు సాధించిన పొరగాలు మాతానే చదువు ఫౌండేషన్ మేమే చేసినామంటారు. అదే అంటున్నాడు. ఏది ఫౌండేషన్, ఆ పిల్లల ఫౌండేషన్ మాదే పునాది. లేదు మేమే ఇచ్చినామని వాళ్ళు. ఐపీఎల్ ఫైనల్ నేడే బెంగళూరుతో పంజాబ్ డి. నీట్ పీజీ వాయిదా, త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తారట. ఇక భాష్యం ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా 33వ ర్యాంక్ వీళ్ళకేనట, 104వ ర్యాంక్ వీళ్ళకేనట, 108 వీళ్ళకేనట. ఎవ్వనికి దోచింది వాడు వేసుకుంటారు అంతే. రైట్. ఇక హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో గౌరవవందనం స్వీకరిస్తున్న సీఎం రేవంత్, ప్రగతే మా పదం, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం, న్యూయార్క్ టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి 9 మంది ప్రముఖులకు నగదు పురస్కారాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని అమిత్ షా, ఖర్గే, రాహుల్. ఇక తెలంగాణలో ఎకో టౌన్ నిర్మాణం జపాన్లోని కిటాక్యూషుతో సర్కార్ ఒప్పందం చేసుకుందట. ఇక హైదరాబాద్ జోన్ టాప్, జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయ స్థాయి టాప్ 100లో మనోళ్ళు ఇద్దరు టాప్ 10లో. అత్యధికంగా 12,946 మంది అర్హత. ఈ విషయం ఏంటంటే ఇంత అర్హత ఇదో మాయాజాలం. మళ్ళా చూడండి, ఇక బోర్డు పెట్టు. ఇక్కడ మొత్తం హాజరైన విద్యార్థులు ఎంత అంటే 1,80,422 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైంది. అర్హత సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 54,378 అర్హత సాధించారు. అంతే. సీట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? 18,160 ఈ సీట్లున్నాయి. ఓకే, ఇవే భర్తీ అవుతాయి. అర్థమైందా? అంతే.
18,000 దాదాపు 10% అన్నట్టుగా 80,000 అంటే. అయితే ఇక్కడ 12,946 మంది ఈ జోన్లో నుంచి వచ్చిరంటారు కదా, ఇంట్లో 10% మంది కూడా వెళ్ళారు. ఢిల్లీ విద్యార్థి రజిత్ గుప్తాకు మొదటి ర్యాంకు 332 మార్కులు సాధించిన విద్యార్థి. బాలికల్లో దేవదత్త మాజీ. ఈ దేవదత్త మాజీ అనేట ఆమె గురించి మొన్న మనం చదివినాం, అర్థమైందా? అప్పుడు ఆమె శ్రీ చైతన్యలో ఉండే, ఇప్పుడు నారాయణకు వచ్చింది. అట్లా మొత్తం 1.8 లక్షల మంది పరీక్ష రాయగా అర్హత సాధించిన వాళ్ళు 54,378 మంది సాధించారు. ఉన్న సీట్లు గవి. ఇవి చూపించి ఇక 1,000 కోట్ల వ్యాపారం అనుకోరారు. ముందే ముగిసిన వేసవి, అంచనాల కంటే ముందే రుతుపవనాలు, అకాల వర్షాలతో చల్లబడిన వాతావరణం. ఇక బనకచర్లకు సాయం చేయండి, కేంద్రానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వినతి. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖతో అధికారుల భేటీ. సమగ్ర రిపోర్ట్ అందిస్తే నిధుల విడుదలపై కార్యాచరణ కేంద్ర అధికారులు హామీ ఇచ్చిరట. బనకచర్లకు సాయం చేయండి అని ఆల్రెడీ స్టార్ట్ చేసిరు బనకచర్ల పంచాయతీ. ఇగో ఈ ఆల్ ఫోర్స్ ఆయన వచ్చిండు, నాకేం తక్కువనా అని. మొన్న కాంగ్రెస్ అభ్యర్థి, మొన్నటి కాంగ్రెస్ అభ్యర్థి. ఇప్పుడు మళ్ళీ మొన్న విజ్ఞాన్ని ఇలా తీయాలిగా. ఇగో ఈయనెవరు, తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ సెటర్ అట అయినా, ఆల్ ఇండియా 102వ ర్యాంక్ ఆయన. ఈయనెవరు, ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లేకుండా అంటారు, మళ్ళీ అక్కడే ఫౌండేషన్ లేకుండా. ఇదే ఏం మాయాజాలం. చేయందా ఒకసారి ఇదేనా? ఒకసారిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. శనార్థి తెలంగాణ పత్రిక ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వేయదు, ప్రజల్ని మోసం చేయదు. రైట్గా ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తా. పీసీ ఘోష్ కమిషన్ నోటీసులపై కేసీఆర్ వ్యూహాత్మక డిసిషన్. హరీష్ ఈటల హాజరు తర్వాతే విచారణకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం. 5న కాదు 11న వచ్చేందుకు సుముఖత. కేసీఆర్ అభ్యర్థన కమిషన్ ఓకే, 11న విచారణకు వెళ్లడం ద్వారా ఈటల హరీష్ల విచారణ తీరుపై అవగాహన వస్తుందని అంచనా. ఆ తర్వాత వెళ్తే ఇబ్బందులు ఉండవనే భావనలో గులాబీ దళపతి. గతంలో విద్యుత్ కొనుగోలు వ్యవహారంలోనూ ఇదే పందాన్ని అనుసరించిన కేసీఆర్ అంటూ ఒక వార్త. ఇప్పుడు హరీష్ రావు గారు 9 తారీఖు నాడు పోతాడు కదా, 6 తారీఖు నాడు హరీష్ రావు గారు పోతుండగా హరీష్ రావు గారిని అటే అనగబట్టుకోవాలి. ఈయన వస్తే అడుగురు అటేం కాలం. మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్ట పనులు, అవినీతి ఆరోపణలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఘోష్ కమిషన్ తాకీదులపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కమిషన్ ముందుకు వెళ్తే ఎదురయ్యే ఇబ్బందులు, వేసే ప్రశ్నల తీరుపై ముందుగానే ఆయన ఒక అంచనాకు రావాలని నిర్ణయించుకుందట. ఇక మహేష్ కుమార్ వర్సెస్ ఈటల. హరీష్ ఈటల భేటీ అయ్యారు. పక్కా సమాచారం ఉంది. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేసిండు. తనకి ఎవరితో కలిసి అవసరం లేదని చెప్పేసి ఈటల అంటుండు. ఇక కలుస్తారులే, కలవకుండా ఎట్లుంటారు, ఇంత పెద్ద కీస్లాట్ అవుతుంటే. ప్రజల వద్ద 6,181 కోట్ల రూపాయల విలువైన నోట్లు. ఆర్బీఐకు పూర్తిగా రాని 2,000 నోట్లు ఇంకా రాలేదట. రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన. ఆర్బీఐ కేంద్ర కార్యాలయాల్లో మార్చుకునే అవకాశం ఉందని వెళ్ళడట. 2,000 రూపాయల నోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి, అవి జల్లయట, అవి వాపస్ ఇవ్వమంటారు. ఇప్పుడు కూడా ఇంకా 6,181 కోట్ల రూపాయలు 2,000 రూపాయల నోట్లు ఇంకా జనం దగ్గర ఉన్నాయట. అవి ఏడున్నాయో చూసుకోరయ్యా. కవిత వెనుక ఉంది బీజేపీనే. బజాపా వదిలిన బాణమే కవిత. బతుకమ్మ పేరుతో కవిత బతక నేర్చింది కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న హడావిడి వెనుక మొత్తం బీజేపీనే ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధు యాష్కి ఆరోపించారు. కవిత కేవలం బజాపా వదిలిన బాణం మాత్రమేనన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా చిట్ చాట్ చేశారు. కవిత పరిస్థితులను బట్టి బతక నేర్చిన బతుకమ్మ అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ బలపడుతుందన్నారు. అందుకే కవిత రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకే కొత్త డ్రామాలకు తెరలేపిందన్నారు. అందులో భాగంగా లేఖ పేరుతో నాటకాలు ఆడిందన్నారు. గతంలో ఆమె మోడీతో సెల్ఫీలు దిగిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. కేవలం బీజేపీ వ్యూహరచనలో భాగంగానే కవిత ఇలా మాట్లాడుతున్నారన్నారు. జాగృతి పేరుతో ఆమె చేయబోయే కార్యక్రమాలు మొత్తం ఉత్తవే అన్నారు. కవిత జాగృతి పేరుతో దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి ఈ రకమైన కార్యక్రమాలను పూనుకుంటున్నారని విమర్శించారు. అయితే ఆమె ఎన్ని రకాల జిమ్మికులు చేసినా రాష్ట్ర ప్రజలు కవితను నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి మధు యాష్కి గౌడ్ చాలా సీరియస్గానే ఆమె గురించి, ఆమె బీజేపీ వదిలిన బాణం అని చెప్తా ఉన్నాడు. ఇక నీట్ పీజీ పరీక్ష వాయిదా. ఎన్సీఈ ప్రకటన విడుదల చేసింది. ఎన్బిఈ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడి. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహణపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక ఆదేశం. పరీక్షా కేంద్రాల సర్దుబాటు కోసం ఎగ్జామ్ను వాయిదా వేసిన ఎన్సీబీ. రైట్గా 117 డ్రోన్లు, 8 నెలల ప్లానింగ్ 40కి పైగా ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమైనాయి. సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నాం. రష్యాపై దాడి వివరాలు వెల్లడించిన జెలెన్స్కీ. ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ 1.
2047 నాటికి నిలిపే దిశగా ప్రణాళికలు సిద్ధం. 3 ట్రిలియన్ ఎకానమీలుగా మార్చడమే లక్ష్యం. గత 10 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమ కవులకు పురస్కారాలు అందజేత పోలీసు అధికారులకు గ్యాలంటరీ అవార్డులు ప్రదానం చేసిరట నిన్న. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర కీలకం. వేగంగా డెవలప్ అవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బాబు పవన్ ఫార్మేషన్ డే విషెస్ చెప్పిరట. ఇక హైదరాబాద్లో 2 నైజీరియన్ల అరెస్టు. రూపాయలు 1.25 కోట్ల మత్తు పదార్థాల స్వాధీనం. మరో 2 డ్రగ్స్ నిందితులు పరారైపోయారట. ఎట్లా సాగుతుంది చూడు డ్రగ్స్ దందా. రేపు కేంద్ర కేబినెట్ భేటీ అవుతుంది. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ టెర్రర్ అటాక్స్ పై కీలక మంతనాలు. ఇక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కూడా డిసిషన్ తీసుకుంటారు. రేపు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత విపక్షాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మోడీ సర్కారే టార్గెట్ గా కొన్నాళ్ళుగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. పాక్తో జరిగిన యుద్ధంలో భారత్ ఎన్ని ఫైటర్ జెట్లను కోల్పోయిందో చెప్పాలని పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడిపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నట్టుగా సమాచారం. ఇక దీంతో పాటు త్వరలో బీహార్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర అంశాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. బీహార్ ఎన్నికల్లో ఓ రిపోర్ట్ వచ్చింది. ఏంది? సర్వే రిపోర్టు. గెలుస్తామా లేదా అనేది కొద్దిగా డౌట్ ఉంది. కాబట్టి మళ్ళీ క్యాబినెట్ భేటీ పెట్టి మళ్ళీ ఏమైనా తాయిలాలు ఇచ్చి మళ్ళీ అట్లా పోదాం అనేది ఒక అంచనా. వ్యూహం చేంజ్ చేద్దామని. ఈశాన్య భారతంలో వర్షాల బీభత్సం. గ్రామాలు, పట్టణాలు ముంచెత్తిన వరదలు. అనేక చోట్ల విరిగిపడిన కొండ చర్యలు. జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల దాటికి ఈ వర్షాలు జాగ్రత్త ప్రజలారా. మా టీం సభ్యుడికి సంబంధించినటువంటి కుమారుడు సాయి వాళ్ళ కొడుకు చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. ఈ వర్షం కారణంగా వాళ్ళు పాపం నీళ్ళలో పడి చనిపోయింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే మీరు ఒంటరి అవుతారు. ఎప్పటికైనా 100 సీట్లతో అధికారంలోకి వస్తాం. సుప్రీంకోర్టుకు వెళ్ళి బనకచర్లను అడ్డుకుంటాం. మా కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్లో పేర్లు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావట. ఇక ఆయనతో ఎన్నడో నాడ తాళం వేస్తాడు దానికి. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్త రెవెన్యూ సదస్సులు. ఈ నెల 20వ తేదీ వరకు సదస్సుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా. సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలి. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు లేకుండా చేస్తాం. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది శనార్థి తెలంగాణ. దాని కంటిన్యూషన్ వార్తలు ఇక్కడ చూడొచ్చు మనం 2వ పేజీలో. మళ్ళా కరోనా మళ్ళా మోపైతా ఉందట. ఈశాన్య భారతంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. జాగ్రత్త ప్రజలారా. సరిగ్గా 77 ఏళ్ల కింద గడ్డి కోసిన చేతులే కొడవళ్ళు పట్టాయి. అన్నం వండిన చేతులే తుపాకులు పట్టాయి. దొరల అరాచకాలకు, రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా పిడికిలెత్తాయి. సామాన్యులే సాయుధ పోరాటాలు చేశారు. వీరయోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే సిద్దిపేట జిల్లాలోని బైరాన్పల్లి. నాటి తరానికి కాదు, నేటి తరానికి కూడా స్ఫూర్తి నింపే పోరాటాన్ని స్మరించుకుందాం. రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిడిగడ్డ. అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 118 మంది యోధులు నేల కొరిగిన కర్మభూమి. ఈ ఊర్లో అడుగు పెట్టగానే అమరుల స్తూపం. అడుగడుగునా ఇప్పటి తరానికి నాటి స్మృతులను గుర్తు చేస్తుంది. బైరాన్పల్లి పోరాటం కేవలం నిజాం వ్యతిరేక పోరాటమే కాదు, చరిత్రలోకి తొంగి చూస్తే అది బ్రిటిష్ వ్యతిరేక పోరాటం, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం. పోరాటాలు లేకుండా ఎలాంటి ప్రతిఫలాలు దక్కవని చెప్పేందుకు ఈ బైరాన్పల్లి ఉద్యమే స్ఫూర్తి అని చెప్పి రాజన్ చెప్తే, తెలంగాణ అస్తిత్వ చరిత్రను కనుమరుగు చేసిన దొరలు అంటూ సోమన్న రాసింది. ఇక మహాప్రభు మా మొర ఆలకించండి అని చెప్పి ఏదో ఉంది. వేట రాజకీయంలో రచ్చ జరుగుతూ ఉందట. ఏముంది ఊరే. నిన్న నేను కళ్ళజోడు పెట్టుకున్నాడా. వాస్తవం ఏంటంటే నేను కళ్ళజోడు ఎప్పుడు పెట్టుకోను, కానీ ఆ ముంగట ఫ్లెక్సీ కడితే ఎండ ఆడబడి రప్పుమంటుంది, రిఫ్లెక్ట్ అవుతుంటే నేను కళ్ళజోడు పెట్టుకున్నా. మళ్ళీ సోకులో పడుతున్న కళ్ళజోడు. నా కళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయి. నా కళ్ళు నేను ఇంత దగ్గర స్క్రీన్ నుంచి చదువుతా ఉన్నా కూడా నా కళ్ళు పర్ఫెక్ట్ ఉన్నాయి. ఆ ఎండ రప్పుమంటుంటే అందరు తలకాయలు కిందికి వేసుకోరు చూడు. ముంగట ఒక ఫ్లెక్సీ కడితే అది నిన్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటిది. రైట్. సాక్షి దినపత్రిక. మొదటి ట్రోఫీ వేటలో నేడు ఐపీఎల్ ఫైనల్లో తడపడనున్న బెంగళూరు ఇదివరకు చాలాసార్లు ఫైనల్కి వచ్చిందిగా. 3 టైమ్స్ ఫైనల్కి వచ్చి ఓడిపోయింది. కార్ల్సన్కు గుకేష్ షాకట. వరల్డ్ చెస్ #1 కార్ల్సన్పై తొలిసారి గెలిచిన భారత గ్రాండ్ మాస్టర్ అట. నిన్న టేబుల్ని గుద్ది మరీ అయ్యా పాయరా అన్నాడు. 2047 నాటికి ప్రపంచంలోనే #1గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలుపుతామని చెప్పి నిన్న
పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేసిండు. 17 మందిపై క్రిమినల్ చర్యలు. మేడిగడ్డపై ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. ఇక సీనియర్ ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థపైన చర్యలు తీసుకోవాలి. 33 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి. ఆర్థిక శాఖ అధికారులపైన కూడా చర్యలు తీసుకోండి. బరాజ్ పునర్నిర్మాణ ఖర్చు కాంట్రాక్ట్ సంస్థ నుంచే వసూలు చేయాలి. మార్చి 18న ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాజ్భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ సుందరి పోటీ విజేతలకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి, పొన్నం తదితరులు. ఎవరితోనూ పొత్తు ఉండదని చెప్పి ఇప్పుడు పొత్తు దాకా అప్పటిదాకా ఉంటుంది ఆ పార్టీ, ఉండదట కవిత చెప్తుంది. 11న కాళేశ్వరం విచారణ కేసీఆర్ హాజరు కాబోతా ఉన్నాడు. ఇక జేఈ అడ్వాన్స్లో తెలుగు తేజాలు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ విభాగాల్లో ఋత్విక్ సాయి, వంగాల అజయ్ రెడ్డికి ఫస్ట్ ర్యాంకులు. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కోట అట్లా అదే లెక్క. టాప్ 100 ర్యాంకర్లో తెలంగాణ, ఏపీ నుంచి 18 మంది విద్యార్థులు. టాప్ 100 ర్యాంకర్లో తెలంగాణ, ఏపీ నుంచి 18 మంది విద్యార్థులు. మీరు శ్రీ చైతన్య నారాయణ నాయుడు చూడ్రి 40 ర్యాంకులు మాయా అని రాసుకుంటారు వాళ్ళు చూడండి. మొత్తం 54,378 మందికి అర్హత, వారిలో తెలుగు విద్యార్థులు సుమారు 8,000. ఫలితాలు ప్రకటించిన కాన్పూర్ ఐఐటి నేటి నుంచి జోసా కౌన్సిలింగ్ మొదలు. నీట్ పీజీ పరీక్ష వాయిదా, 2 షిఫ్ట్ల బదులు ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు. ఇక ఆపరేషన్ స్పైడర్ వెబ్, నయా పేరల్ హార్బర్ ఆధునిక యుద్ధ చరిత్రలోనే అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్, రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు. 3 టైమ్ జోన్ల పరిధిలో దాడులట. 41 బాంబర్ నిఘా విమానాల ధ్వంసం. 3వ వంతు ఫ్లీట్ను నష్టపోయిన రష్యా. నష్టం విలువ 60,000 కోట్ల పైచీలకే. ఒక్కటి 42,000 విలువ చేసే 117 డ్రోన్లతో కారు చౌకగా పని పూర్తి చేసిన ఉక్రెయిన్. ఉన్నాయి తెలుసు ఈ పెట్టు అవి కానీ రష్యాకు మామూలు దెబ్బ కాదు ఇది. నిన్న అమరవీరులకు స్తూపానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న. గిది అయ్యో ఇదేనా అయిపోయిందా సాక్షి దాదాపు ఏం లేదు ఇంకా ఇంత అయిపోయింది. బీజేపీలో రాజాసింగ్ రచ్చ, రోజుకో ప్రకటనతో పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు, పరోక్షంగా మీడియాకు లీక్ నోట్లు. గతంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అదే తీరు. దీంతో నోటీస్ ఇవ్వాలని భావిస్తున్న రాష్ట్ర పార్టీ ఇప్పటికే అంశంపై ఆరా తీసిన పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ అట. ఇగో పల్సనేవరుగా మంది తల్లాడు. రాష్ట్ర అవతరణ సందర్భం రైతోత్సవ సంబరం డాల్లాస్లో. 3 ఏళ్లలో అధికారం కేసీఆర్ సీఎం. ఇప్పుడే డాలాస్ అట దద్దరిల్లిపోయిందట. డాలాస్ వాళ్ళు గుట్టగాల ఆయన వణుకుతా ఉంటే వాళ్ళు రాగల వచ్చి వార్త డబ్బా. మిస్సింగ్ ల్యాండ్తో మిస్బిహేవ్ నిజమే, లండన్కి వస్తా హుక్ మీ అప్, మనం ఏకాంతంగా గడుపుదామని ప్రపోజల్. హైదరాబాద్ మిస్ వరల్డ్ ఈవెంట్లో మ్యాగీతో గుర్తు తెలియని వ్యక్తి అసంబద్ధమైన ప్రేలాపనలు. ప్రఖ్యాత గార్డియన్ డైలీతో వాపోయిన మ్యాగీ. మిగతా పోటీదారులది తన పరిస్థితేననే ఆరోపణ. ఈ విషయాన్ని వాళ్ళే మెసేజ్లు పెట్టారని వెల్లడి. నవ్వుల వెనుక కన్నీళ్లు ఉంటాయంటూ ఆవేదన వ్యక్తం. అసలు ఈ గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వ్యక్తి ఎవడు లోపలికి ఎట్లా పోతాడు? వాడు గుర్తు తెలియని వ్యక్తి ఎవడు? అలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో వట్టిగా ఏది పిల్లగాని పేరు ఏంది మా ముస్లిం పిల్ల ఫహీం కురేషి అని గాంధీ భవన్లో ఉంటాడు ఆ పిల్లగాడు. ఆ పిల్లగాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరగా తిరుగుతూ ఉంటాడు కదా. ఆ పిల్లగాడు ఈమెని నేను ఇంగ్లాండ్కి వస్తా మన ఇద్దరం ఆడ కలుసుకుందామని చెప్పిండట. అది పచ్చాబోద్దాం అని చెప్పి వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. అది పట్టగలిసి మీద అంటారు. ఇటు మళ్ళీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ ఉన్నాడుగా, అనిల్ కూడా ఇదే మాట చెప్పిండట అని చెప్తాను. ఈ పంచాయతీ ఏందో నమస్తే తెలంగాణకే తెలవాలి, వాళ్ళిద్దరికి తెలవాలి, ఆమెకి తెలవాలి. ఇక మరో 3 కోడెల మృతి, 6 కోడెల పరిస్థితి విషయం. రాజన్న ఆలయ గోశాలలో ఆగరి మృతి ఘోష. చూడాలి అవి. అమ్మా నీకు ఇయ్యలేదా అడ్వర్టైజ్మెంట్లు? ఏం పాడం మరి ఇచ్చే ఉంటారు. ఈ ఒక్కటే వస్తుంది, మరి ఒకటి రాకపోతే 2 వస్తాయా? దయచేసి మార్నింగ్ న్యూస్ చూసినటువంటి తల్లిదండ్రులారా మీరు జాగ్రత్త, మీ పైసలు జాగ్రత్త. ఇది బెట్టింగ్ యాప్ కంటే చాలా ప్రమాదమైనటువంటి తీరుగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. శ్రీ చైతన్య నారాయణలో ఉండేటువంటి చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు ఇవాళటి
న్యూస్ని ఒకసారి ఈ షేర్ రూపంలో ఇది లింకుని షేర్ చేయండి. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి, మీ డబ్బులు రక్షించుకోండి, ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోండి.